ఇవాళ మనం 26వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఏ పాసురంకి ఆ పాసురంలోనే లోకానికి దీని నుంచి తరించడానికి జీవుడికి ఏ ఏ లక్షణాలు కావాలి అనేటువంటి దాన్ని చాలా తీయగా, ఒక మందుని మందులా ఇస్తే పిల్లవాడు పుచ్చుకోవడానికి అడ్డుపడతాడని దానిని చక్కగా హోమియో పిల్స్ లాగా పంచదారలో, బెల్లాల్లో, వాటిల్లో పెట్టి ఇచ్చినట్లుగా శేషత్వం, పారతంత్రం ఇలా అంటే మనకు అర్థం అవుతుందో కాదో అని అమ్మ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వస్తువు ద్వారా చూపిస్తూ పైకి ఆ వస్తువును కోరినట్లుగా అడుగుతూ లోపల దాని వల్ల వచ్చేటువంటి విశేషమైనటువంటి ఉజ్జీవన మార్గానికి కారణమైనటువంటి జ్ఞానాలన్నిటినీ కూడా తల్లి అందిస్తోంది అనేటువంటిది మనకి తిరుప్పావై ప్రబంధంలో ఉండేటువంటి పెద్ద శబ్దము, పెద్ద ధ్వని అని అంటే ఈ ధ్వని విశేషాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటిది పెద్దలందరూ కూడా మన మీద కారుణ్యంతో ఎన్ని వ్యాఖ్యానాలలోనూ ఎంత అద్భుతంగానో అందించారు.